గాయస్ ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ చూడడం అయితే అయిపోయింది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ముందు వీడియో పార్ట్ 1 అయితే చూసి వీడియోకి అయితే వచ్చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఇక్కడ నుంచి వావుకు రిజర్వాయర్ అయితే వెళ్ళబోతున్నాం. వావుకు రిజర్వాయర్ నుంచి నెక్స్ట్ బెలూన్ కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. గాయస్ మన బైక్ మన దగ్గర ఉందంటే మనం ఎలా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని అయితే తినవచ్చు, చూసుకోవచ్చు. అలా మధ్యలో ప్రశాంతంగా మంచి లొకేషన్లు అయితే ఆపేసిన. ఇక్కడ ఫుడ్ వచ్చేసి నార్మల్గా మీల్స్ అయితే 80 రూపీస్, బిర్యానీ కూడా 80 రూపీస్. ఈరోజు సండే కదా, అందుకు నేనైతే ఒక బిర్యానీ తీసుకున్నా. ఆ హోటల్లో ఏం తింటావు మమ్మ, ఆ ఉక్కకు ఆ ఫ్యాన్ గాలికి నేచర్లో ప్రశాంతంగా కూర్చొని చెట్టు నీడని కూర్చొని తినవచ్చు. వెహికల్స్ అయితే నాయిస్ ఉంది, వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మన బిర్యానీ అయితే 2 పీసెస్ వచ్చాయి. చలో ఇంకా రానిద్దాం. బాగా షేక్ చేయాలి ఇటువంటి నేను ఆనియన్స్ అయితే ఎలా ఉంది, నిమ్మకాయ ఇచ్చాడు. మీరు పట్టా ఇంట్లో ఉన్నట్టు వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి, బట్ లొకేషన్ మాత్రం మస్తు ఉంది. వావుకు రిజర్వాయర్ డ్యామ్ అంటే ఇదే మావా. వావుకు రిజర్వాయర్ డ్యామ్ అంటే ఇదే గైస్. అటు పోవడానికి బైక్ వెళ్ళడానికి అయితే దారి ఉంది, అటు వెళ్ళేసిద్దాం. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, మంచిగా ఉంది కదా లొకేషన్. ఫుల్ విండ్ అయితే కొడుతుంది మా, తోసేస్తుంది బైక్ మొత్తాన్ని. మొత్తం మొత్తం నేచర్ అనమాట. ఇక్కడ అవుట్ వాటర్ ఫాల్స్ అనేది ఉంది మా, ఇక్కడ అవుట్ వాటర్ ఫాల్స్ అయితేనే ఉంది గాయస్. బట్ ఇక్కడ వాటర్ సరిగ్గా లేవు. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వాటర్ ఏమొస్తుంది వెళ్ళడానికి, అందుకే ఇక్కడ నుంచి మళ్ళీ బెలూన్ కేవ్స్ అయితే కొడతా. లాస్ట్కి వెళ్ళేసి వద్దాం. చూసుకోవచ్చు, సూపర్గా ఉంది లొకేషన్. మెట్లు అయితే ఉన్నాయి దిగడానికి. మా కొండపైకి ఎక్కించేద్దామా అలాగే మొత్తం. అమ్మ బండి మామ, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు లొకేషన్. చూడు, కొత్త వాల్ ఉందనుకో, సూపర్గా ఉంది కదా. ఆకాశం అది, ఇంకా వర్షాలు పడి గ్రీనరీ ఉంటే ఇంకా సూపర్ ఉండే. ఇది ఒక రిజర్వాయర్ అనమాట, డ్యామ్ అనుకోవచ్చు. ఇక్కడికే స్టాపింగ్, ఇంకా దారి లేదు ఇక్కడ నుంచి వెళ్ళడానికి. నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటే అటు సైడ్ పైకి వెళ్ళడానికి ఉంది. చూసుకోవచ్చు, మన బైక్ అయితే పార్క్ చేసేసినాం. చూడండి మా ఎంత మంచిగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చూద్దాం.
ఇటు సైడ్ చూసుకున్నా మొత్తం బీచ్లో సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది. ఇక్కడ విండ్ స్పీడ్ అయితే వస్తుంటుంది, మీకు ఏమి వినిపిస్తూ ఉండదు నాకు తెలిసి. ఇక్కడ విండో స్పీడ్ ఎంతలా ఉందంటే అంతలా ఉంది. నేను నిలబెట్టిన కెమెరా ట్రైపాడ్ నుంచి అయితే కింద పడిపోయింది, బట్ ఏం కాలే, పట్టుకున్నా. అంతే మామ, ఇక్కడైతే ఇంకా ఏం లేదు, ఇదే లాస్ట్ అనమాట. కింద చూడండి ఎంత హైట్ ఉందో, ఎంత లోతుందో చూపిస్తాను. కెమెరాలో అంతా కనిపించట్లేదు కానీ కిందికి చూసుకోవచ్చు ఒకసారి. కళ్ళు తిరుగుతున్నాయి మామ చూస్తుంటే. ఓకే, ఇక్కడ ఏముందిరా అయ్యా సోమి, మొత్తం హోల్ ఉందన్నమాట, ఏం లేదు ఇంక లోపల. ఓకే చలో, ఇంకా నెక్స్ట్ బెలూన్ కేవ్స్కి అయితే వెళ్ళిపోదాం మామ ఇక్కడ నుంచి. బోటింగ్ చేయడానికి కూడా ఉంది మామ, బోటింగ్ చేసేది కూడా ఇక్కడ ఉంది. ఏమంటే ఇప్పుడు వాటర్ చాలా తక్కువ ఉన్నాయి కదా, అందుకు బోటింగ్ అయితే క్లోజ్ చేసేసారు. లేదంటే నార్మల్గా బోటింగ్ చేయడానికి వెళ్ళొచ్చు. అక్కడైతే వాళ్ళు ఫిషెస్ పడుతున్నారు గాయస్. వాటర్ అయితే ఏం వదలలేదు, ఏమున్నాయి వాటర్ అయితే ఏం లేదు ఇక్కడ అసలు. బైక్ సైడ్ పెట్టి అటు సైడ్ ఎలా ఉందో చూద్దాం వెళ్ళి. ఇక్కడ వెళ్ళడానికి అయితే క్లోజ్ చేసేసినాడు మొత్తానికి. వెళ్ళడానికి లేదు, పైకి వెళ్ళడానికి ఉంటే బాగుండు. ఇక్కడ కూడా ఏం స్టాక్ అయితే లేదు వాటర్. గేట్స్ మొత్తం చెత్తనే ఉందిగా. ఇలా తిరిగి ఆ గేట్స్ అనేవి పైకి వెళ్ళిపోతాయి అన్నమాట వాటర్ బాగా ఉన్నప్పుడు. చలో అంతే, ఇంకో 1 మంత్ 2 మంత్స్ వెళ్ళిపోతే వర్షాకాలం స్టార్ట్ అవుద్దిగా.